హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కడాయిని తీసుకోవాలండి. తీసేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనగానే 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్వీట్ కార్న్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఉడికించుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఈ టైంలో స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనకి స్వీట్ కార్న్తో చేసిన ఏ ఐటమ్స్ అయినా కూడా పిల్లలకి ఎక్కువగా పెట్టడానికి చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్లో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 3 బీన్స్, ఒక క్యారెట్ని సన్నగా తరిగేసి వాటిని కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా నిదానంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్, ఈ కార్న్, కూరగాయలు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుందన్నమాట. బాగా హైలో పెట్టుకుంటే ఏంటంటే రైస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఈ రైస్లో ఇప్పుడు మనం ముందుగా సోయా సాస్ని వేసుకోవాలండి. అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి చూసి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి మిరియాల పొడి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీకు నచ్చితే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మనం పిల్లలు ఇంట్లో ఏ రైస్ని అయితే ఎక్కువగా ఇష్టపడతారో ఆ రైస్తో చేసి పెట్టుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉప్పు, సాసెస్ అన్నీ బాగా కలిసిపోయాయి. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మనకు అన్నం అనేది రెడీగా వండి ఉంటే మనం ఇది చేసుకోవడానికి మనకి 10 మినిట్స్ టైం అనేది పడుతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.